అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి మున్సిపల్ అధికారుల వైఖరి నశించాలి మున్సిపల్ అధికారుల వైఖరి. ఈరోజు గుంతకల్ పట్టణంలో సిపిఎంఎల్ నూడల్స్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నానికి ముందు కంటే సిపిఎంఎల్ నూడల్స్ పార్టీ కార్యాలయం నుండి ప్రధానమైనటువంటి రోడ్ల గుండా నినాదాలు చేసుకుంటూ ఏదైతే మున్సిపాలిటీ యొక్క నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా, అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ మున్సిపల్ కార్యాలయం వరకు కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి ఆలూరు రోడ్లో ఉన్నటువంటి రామిరెడ్డి కాలనీ, అదేవిధమైనటువంటి గుత్తి రోడ్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే జగ్జీవన్ కాలనీ ఉందో ఆ కాలువ ముందర నుంచి లాస్ట్ భీమిరెడ్డి నగర్ వరకు కూడా రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా గతంలో చాలాసార్లు మున్సిపల్ కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఈ రోజున కూడా స్పందించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. దాదాపు కంటే ఏదైతే రామిరెడ్డి కాలనీ దాదాపుగా ఏర్పడి 25 సంవత్సరాలు అయితే కూడా పేద దాదాపుగా 300 కుటుంబాలు నివసిస్తున్నారు. వాళ్ళంతా చిన్న చిన్న కూలి పనులు చేసుకొని బతికిస్తున్నటువంటి నిరుపేదలు. అటువంటి కాలనీలో కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి ఇంగిత జ్ఞానం కూడా ఈ అధికారులకు లేకుండా ఉండాలంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే భీమిరెడ్డి నగర్ కాలనీల ప్రాంతాలలో కూడా అక్కడంతా కూడా పేద నివసిస్తున్నటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాలలో కూడా ప్రభుత్వమే ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు ఈ రోజు కూడా కల్పించలేదంటే కదా ఏ విధంగా ఈ ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాలకులు అనేవాళ్ళు ప్రతి సంవత్సరం కూడా 5 ఏళ్లకు ఒకసారి మాట్లాడే కానీ ప్రజల నుంచి ఓట్లు దండుకుంటారే కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధులు కానీ పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు కల్లిగల్లు చెప్తారే కానీ ఏ ఒక్క సమస్యలు కూడా పరిష్కారం చేయలే. గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా పేదలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నటువంటి స్పృహ లేకపోకుండా ఉండాలనేది కూడా వాస్తవం ఇది. ఎందుకంటే అనేక సార్లు కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కూడా ప్రజాప్రతినిధులని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిలదీయడం కూడా జరిగింది. మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ రోజున కూడా స్పందించలేదంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వాలను కూడా మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు కూడా ఇప్పుడు కూడా స్పందించాలి. ఈ కాలనీలో అభివృద్ధి కావడానికి, ఆ కాలనీలో నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా అధికారుల మీద కూడా ఒత్తిడి తేవాలి. అధికారులు కూడా ఇప్పటికైనా స్పందించాలి. ఆ విధంగా స్పందించకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి హెచ్చరించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ గారి ఎంతసేపు ఉన్నా కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి అవినీతి జరుగుతుంది, ఆ అవినీతితో ఎంత దండుకుందామని ఆలోచన చేస్తున్నట్టు కానీ ఎక్కడ ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ ఎక్కడైతే పేదలు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం చేద్దామనే ఆలోచన కూడా ఇప్పుడున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి ఆ స్పృహ కూడా లేదంటే కదా ఎంత దుర్మార్గంగా వివరిస్తున్నారనేది కూడా ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తారు. అదేవిధంగా ఎస్ఎస్ ట్యాంకులో కూడా దాదాపు కంటే 50 లక్షల రూపాయలు అయితే మోటార్లు పోయినాయి. ఆ మోటార్లు సంబంధించినటువంటి ఈ మొత్తం కూడా రికవరీ చేయాలి. అదేవిధంగా ఎక్కడ ప్రాంతాలలో కూడా పూర్తి అవినీతి అయిపోయింది ఈ మున్సిపాలిటీలో. ఏ శాఖ కూడా టౌన్ ప్లానింగ్ సెక్షన్ కావచ్చు, రెవెన్యూ సెక్షన్ కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ సెక్షన్ కావచ్చు, ప్రతి సెక్షన్ కూడా పూర్తి అవినీతిమయంతో అయిపోయింది. కానీ ఎక్కడ ప్రజలకు సంబంధించినటువంటి వాస్తవాలు కానీ ఇంకోటి కానీ మాట్లాడలేని పరిస్థితి కూడా ఉంది. ఈ విధమైనటువంటి పద్ధతి అధికారులు మార్చుకోవాలి. ఆ విధంగా కాకపోకుండా మేము మాట్లాడితే మాత్రం అధికారులందరూ కూడా దిగ్బంధం చేసి మొత్తం హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో కూడా వాళ్ళ పద్ధతులు మార్చుకొని ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద పరిష్కారానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని కూడా సిపిఎంఎల్ నూడల్స్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఏదైతే రామిరెడ్డి కాలనీలో కానీ లేకపోతే భీమిరెడ్డి కాలనీ పైన ఉన్నటువంటి భాగంలో కూడా వెంటనే సిసి రోడ్లు వేసే విధంగా, కాలువలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మున్సిపల్ అధికారులను కూడా తెలియపరుస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి మున్సిపల్ అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం.